హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన లక్కీకి ఈ పానీపూరిలో పూరీలు ఉంటాయి కదా, అవంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. లక్కీ కోసమే సపరేట్గా తీసుకుంటాము. ఇక్కడ ఇంటికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటాము. ఈ పూరీలు అంటే లక్కీకి చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అప్పటినింకా అసలు ఆయప్ప సైకిల్లో వస్తాడు ఫ్రెండ్స్ ఇంటి దగ్గరికి. ఆయప్ప అక్కడ ఒక 200 మీటర్లో పానీపూరి అనేసి మైక్లో అరుస్తుంది కదా, మన లక్కీ ఈడ మొరుగుతూ ఉంటుంది. ఈటిని ఇంకా మరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆయన వచ్చే వరకు. అంత ఇష్టం దీనికి పానీపూరీలు అంటే. చూడండి, మన తేజు తినిపిస్తూ ఉంది దానికి ఒకటి వేసి. అలాగే బంటూకి వేద్దాము అంటే రెండు అయితే తిన్నాయి కదా, అదే కోడిగుడ్లు వేసి అన్నం కలిపి వేసాము. వర్షం అయితే చాలా స్పీడ్గా వచ్చేసింది. చూడండి, చూపిస్తాను. కరెంట్ కూడా లేదు. చూడండి ఫ్రెండ్స్, బంటు అయితే లోపల వెళ్ళి పడుకునింది. ఇంకా బంటుకి భోజనం అయితే తినింది. ఆ వీడియో కాస్త వెనుక ముందర ఉంటుంది, ప్లీజ్ తప్పకుండా చూడండి. మన బంటుకి కూడా మంచి భోజనమే పెడుతున్నాము. ఇప్పుడు బంటుని పిలుద్దామంటే చాలా వర్షం పడుతుంది. మీకు సౌండ్ వస్తుంది అనుకుంటాను. చూద్దాం, వాడిని నిలిచిందంటే తర్వాత బంటుకు కూడా పెడతాం ఫ్రెండ్స్. లక్కీకి అంటే ఈ పూరీలు వచ్చేసి చిన్న బిడ్డ ఇంకా కాదు, ఒక కొన్నాళ్ళు ఇంకా బాగా అలవాటు అయిపోయింది. పూరీలు అంటే చాలా ఇష్టం మన లక్కీకి. అలాగే బంటుకు కూడా మంచి భోజనమే ఇస్తామండి. మన లక్కీకి ఒకలా దానికి ఒకలా ఏం లేదు. ఎందుకంటే బంటు కూడా ఇప్పుడు మన ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి మన ఆశ్రమం లోపల పడుకుంటుంది. అది వర్షం వస్తుంది కదా, అందువల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు మన లక్కీ తింటా ఉండే చూపిద్దాము అని చెప్పేసి వీడియో తీశాను. పూరి అంటే అంత ఇష్టం. చూడండి, అర్ధం ప్లేట్ ఖాళీ అయిపోయిందంట ఫ్రెండ్స్. తేజు అయితే చాలా ముద్దుగా తినిపిస్తుంది. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చెప్తే జో అందరికీ థ్యాంక్స్ చెప్పు. నువ్వు చెప్పులకి థ్యాంక్స్ అనేసి నువ్వు యాడ్ చెప్తావు. నువ్వు పూరీలు పోయి ఇరాన్ పనిస్తా ఉండవు.